వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఉప్పయ్య ఊరి ప్రయాణం. ఉప్పయ్య అనే అతడు ఉప్పలపాడు అనే గ్రామం వచ్చాడు. అతడు వెంట ఏమీ తెచ్చుకోలేదు. ఆశ్రయం కోసం గ్రామాధికారిని కలుసుకున్నాడు. ఆయన అతడికి ఖాళీగా ఉన్న భూస్వామి భూషయ్య ఇల్లు ఇప్పించాడు. బ్రతుకు తెరువు కోసం 4 ఇళ్లలో పని చేసుకోమన్నాడు. ముందుగా ఉప్పయ్య భూషయ్య ఇంటికి వెళ్ళి, అయ్యా, మీ ఇల్లు నాకెంతో సదుపాయంగా ఉంది. అద్దె కట్టకుండా అందులో ఉంటున్నందుకు నాకు మొహమాటంగా ఉంది. తమరు నిస్సంకోచంగా నా వల్ల ఏ పని ఉన్నా అడుగుతూ ఉండండి, చేసి పెడుతూ ఉంటాను అన్నాడు. భూషయ్య నవ్వి, నా తమ్ముడికి పెళ్ళైతే వేరే ఉంటాడని ఇల్లు కొన్నాను. తీరా చూస్తే వాడు పట్నం వెళ్ళి స్థిరపడ్డాడు. ఇల్లు ఖాళీగా ఉంది. మనుషులు ఉండకపోతే ఇల్లు పాడుపడిపోతుంది. రోజు పని వాళ్ళని పెట్టి ఆ ఇంటికి బోలెడు చాకిరీ చేయిస్తున్నాను. అందుకే అయ్యా, ఖర్చు తక్కువేమీ కాదు. నువ్వు ఉండటం వల్ల నాకు ఆ ఖర్చు తగ్గుతుంది. అదే నా అద్దె అనుకుంటాను. ఏమి మొహమాటం లేకుండా నువ్వు ఆ ఇంట్లో ఉండు అన్నాడు. అయినా నేను మీకు అద్దె బాకీ ఉన్నట్టే లెక్క. నా రోజులు బాగున్నప్పుడు ఆ బాకీ తప్పక తీరుస్తాను అని ఉప్పయ్య అక్కడి నుంచి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పని అడగసాగాడు. మొదటి ఇంట్లో సీతాకరుడు అనే కవి ఉంటున్నాడు. ఆయన ఉప్పయ్యతో, నేను కవిని, కావ్యాలు రాసి భాగ్యవంతులకు అంకితమిస్తూ ఉంటాను. వాళ్ళు నాకు డబ్బిస్తారు. దాంతో నాకు రోజులు సుఖంగా విడిపోతున్నాయి. నా భార్యకు సహాయంగా ఒక ఆడ మనిషి నెల జీతం మీద పనులు చేస్తున్నది. మా ఇంట్లో ఇంకేమీ పని లేదు. ఏమీ అనుకోకు అన్నాడు. అయ్యా, మీ ఇల్లు పెద్దదిగా కనబడుతున్నది. పెరడు కూడా ఇంటికి తగ్గట్టే పెద్దదిగా తోస్తున్నది. నాకు అవకాశం ఇస్తే పెరటి తోట పని చూస్తాను. కాదనకండి. మీరు పనివ్వకపోతే నాకే ఆధారం లేదు అన్నాడు ఉప్పయ్య. సీతాకరుడు ఉప్పయ్య వంక ఆశ్చర్యంగా చూశాడు. అతడి ముఖంలో చదువుకున్న కళ ఉన్నది. చూడ్డానికి కాయ కష్టం చేసేవాళ్ల లేడు. అవసరం ఎలాంటి పనులైనా చేయిస్తుందని మనసులో అనుకుని ఉప్పయ్యతో, నా పెరటి తోట పని నేనే చేసుకుంటాను. అదే నా శరీరానికి వ్యాయామం. ఆ మాత్రం చెయ్యకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు నీ బ్రతుకు తెరువు గురించి బెంగపడకు. పని దొరికేదాకా మా ఇంట్లో భోజనం చేస్తుండు. భగవంతుడి దయ వల్ల తిండికి లోటు లేదు నాకు అన్నాడు. ఉప్పయ్య తల వంచి సీతాకరుడికి నమస్కరించి, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఊరికే ఎవరింటా భోజనం చేయటం నాకు నచ్చదు. నన్ను నమ్మితే తమరు నేను అడిగినప్పుడు మీ శక్తి కొద్దీ అప్పు ఇవ్వండి. నా రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుకుంటాను అని అక్కడి నుండి రెండో ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక వ్యాపారిది. ఆయన ఇంట్లో పని లేదు. ఆయన సీతాకరుడిలాగే చెప్పాడు. ఉప్పయ్య సీతాకరుడికి చెప్పిన మాటలే ఆయనకు చెప్పాడు. అలా ఉప్పయ్య చాలా ఇళ్ళు తిరిగాక ఎక్కడా పని దొరక్క అలసిపోయి నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూలబడ్డాడు. అప్పుడు ఆ దారినే వెళుతూ గ్రామాధికారి అతడిని చూసి ఆగి పలకరించి, పని దొరికిందా అని అడిగాడు. అయ్యా, మీ ఊరు చాలా గొప్పది. అందరూ ఎవరి పనులు వాళ్లే చూసుకుంటున్నారు. అందువల్ల నాకు పని దొరకలేదు అంటూ ఉప్పయ్య జరిగింది చెప్పాడు. రోజుకొక ఇంట్లో భోజనం చేయి, నీ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి అన్నాడు గ్రామాధికారి నవ్వుతూ. ఏ పని చేయకుండా ఊరికే భోజనం చేయటం నాకు ఇష్టం ఉండదు. ఎన్నాళ్ళైనా ఉపవాసం ఉండగలను. ఆ శక్తి నాకుంది అన్నాడు ఉప్పయ్య. అప్పుడు గ్రామాధికారి ఆశ్చర్యపోయి ఉప్పయ్యను పరీక్షగా చూశాడు. అతడు ఆయనకు సామాన్యుడిలా తోచలేదు. అలాంటి వాణ్ణి తన గ్రామం ఆదరించి తీర్చాలనుకున్నాడు ఆయన. వెంటనే గ్రామాధికారి ఊరి పెద్దలను కొందరు పిలిపించి ఉప్పయ్య గురించి చెప్పి, ఇతడు అభిమానమున్న మనిషి, ప్రతిఫలం ఇవ్వకుండా దానం పుచ్చుకోడు. మన ఊళ్ళో అతడికి తిండి లేక మలమల మాడిపోకూడదు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా అతడికి సహాయం చేద్దాం. రోజుకొక ఇంట్లో పని ఇచ్చి భోజనం పెడదాం అన్నాడు. ఊరు పెద్దలంతా దీనికి అంగీకరించారు. ఆ విధంగా ఉప్పయ్యకు పని దొరికింది. తిండికి లోటు లేకుండా రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. అయితే ఉప్పయ్య అంతటితో తృప్తి పడక ప్రతిరోజు ఊళ్ళో ఎవరో ఒకరి వద్ద ఎంతో కొంత అప్పు చేసేవాడు. కొందరి వద్ద 1 వరహా తీసుకుంటే మరికొందరి వద్ద 100 వరహాలు తీసుకున్నాడు. తన రోజులు బాగున్నప్పుడు బాకీ తీరుస్తానని అందరికీ మాట ఇచ్చాడే తప్ప ఎప్పుడు తీర్చేది చెప్పలేదు. విచిత్రంగా ఎవ్వరూ అతన్ని బాకీ తీర్చమని వేధించనూ లేదు. మాట వరుసకు కూడా బాకీ గురించి అతనికి గుర్తు చేయలేదు. అలా ఏడాది గడిచింది. ఒక రోజున ఉప్పయ్య గ్రామాధికారిని కలుసుకొని, నేను ఊరికి వెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళనందరినీ సమావేశపరచండి. ఎవరెవరికి ఏం కావాలో అవి తెచ్చి పెడతాను అన్నాడు. గ్రామాధికారి నవ్వి,
నువ్వేం తేగలవు అని అడిగాడు. నేను వెళ్ళే ఊరిలో లలితాంబిక అనే అమ్మవారున్నది. ఆమె ఎలాంటి కోరికలనైనా తీర్చగలదు అన్నాడు ఉప్పయ్య. ఆ ఊరెక్కడున్నదో చెప్పు, నేను నీతో వస్తాను. స్వయంగా అమ్మవారిని అడగవలసిన కోరిక ఒకటి ఉంది నాకు అన్నాడు గ్రామాధికారి. ఆ ఊరికి ఇంకెవరూ రాలేరు, ఆ మాతని ఇంకెవరూ దర్శించలేరు. మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను మీ తరఫున అమ్మవారికి విన్నవిస్తాను అన్నాడు ఉప్పయ్య. నా వివాహం జరిగి 15 ఏళ్ళయింది. నా భార్య సంతానవతి కాలేదు. అమ్మవారు మాకు బిడ్డను ప్రసాదించగలదా అన్నాడు గ్రామాధికారి ఆతృతగా. అవశ్యం అన్నాడు ఉప్పయ్య. వెంటనే గ్రామాధికారి ఉప్పయ్య ఊరి ప్రయాణం గురించి చాటింపు వేయించాడు. సాయంత్రానికల్లా ఊళ్ళో వాళ్ళందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఉప్పయ్య వాళ్ళందరినీ ఉద్దేశించి, భగవంతుడు ఉన్నాడా లేడా అని మనుషులందరికీ అనుమానం వస్తుంది. ఆయన ఉన్నాడు. మంచిని ప్రోత్సహిస్తాడు, చెడుని శిక్షిస్తాడు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. మీకాయన మేలు చేస్తాడు. మీ కోరికలను నాకు చెప్పండి, నేను లలితాంబిక అమ్మవారికి నివేదిస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి ఉప్పయ్యకు తమ కోరికలు చెప్పుకున్నారు. ఒకడు తల్లి దీర్ఘవ్యాధితో మంచం పట్టింది. అది నయం కావాలని కోరుకున్నాడు. ఒక ఆమె భర్త పరమ కోపిష్టి. అతడు శాంతమూర్తి కావాలని కోరుకున్నది. కొందరు తమకు సంబంధించిన కోరికలు కోరుకుంటే, కొందరు ఊరికి సంబంధించినవి కోరుకున్నారు. ఆ ఊళ్ళో మంచినీటి బావులు లేవు. ఉన్న బావులన్నింటిలోనూ ఉప్పు నీరే. మంచినీటి కోసం ఊరు బయట సెలయేటికి వెళ్ళవలసి వస్తోంది. ఊళ్ళో మంచినీటి బావులు కావాలని కొందరు కోరుకున్నారు. ఊళ్ళో బాటలు పక్కన మొక్కలు బ్రతకడం లేదు. మధ్యాహ్నపు టెండకు నీడనిచ్చే చెట్లు బ్రతకాలని కోరారు. ఆ ఊరి రామాలయం శిథిలమైంది. దాన్ని దేవశిల్పులు తప్ప మరమ్మతులు చేయరాదట. ఆలయం కూలిపోతే ఊరికి అరిష్టమట. ఆలయం ఎప్పటిలా కావాలని కొందరు కోరారు. ఇలా అందరూ రకరకాల కోరికలు ఉప్పయ్యకు చెప్తూ ఉంటే అక్కడొక మనిషికి వచ్చాడు. వాడు నల్లగా, ఎత్తుగా, బలిష్టంగా ఉన్నాడు. ఉప్పయ్యను చూస్తూనే వాడు, నువ్వు ఇక్కడున్నావా అన్నాడు. గ్రామాధికారి వాడిని దగ్గరికి పిలిచి వివరాలు అడిగాడు. వాడి పేరు నీలయ్య. చంద్రపురం వాడి గ్రామం. ఉప్పయ్య ఆ గ్రామంలో 7 ఏళ్ల పాటు ఉండి అందరి దగ్గర అప్పులు చేసి ఒక రోజున ఊరికి ప్రయాణమవుతూ లలితాంబిక అమ్మవారి ద్వారా అందరి కోరికలు తీరుస్తానన్నాడు. గ్రామస్తులు అతడి మీద అనుమానం పుట్టి ముందు తమ బాకీలు తీర్చమన్నారు. అంతే, రాత్రికి రాత్రి ఉప్పయ్య గ్రామం నుంచి మాయమయ్యాడు. గ్రామస్తులు అతన్ని వెతికి పట్టుకోమని నీలయ్యను నియోగించారు. నీలయ్య చెబుతున్నది నిజమేనా అని అడిగాడు ఉప్పయ్యను గ్రామాధికారి. ఉప్పయ్య నిజమేనని తలాడించాడు. అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు గ్రామాధికారి. దానికి ఉప్పయ్య, నేను లలితాంబికా భక్తుణ్ణి. ఆమె ద్వారా మంచి మనుషుల కోరికలు తీర్చాలని నిర్ణయించుకుని భంగినపల్లి అనే గ్రామం వెళ్ళి ఇక్కడున్నట్టే 1 ఏడాది ఉన్నాను. వాళ్ల నుంచి అప్పుల రూపంలో 3000 వరహాలు తీసుకున్నాను. గ్రామస్తుల కోరికలు తీర్చడానికి గ్రామాన్ని విడిచిపెట్టాలనుకున్నాను. వాళ్ల బాకీలు తీర్చనిదే గ్రామం నుంచి కదలనివ్వమన్నారు. పోగు చేసిన డబ్బంతా ఇంట్లో ఒక చోట దాచాను. తీరా చూస్తే దాన్నెవరో దొంగిలించారు. ఆ విషయం చెబితే గ్రామస్తులు నమ్మలేదు. అందువల్ల ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి పారిపోయి చంద్రపురం వెళ్ళాను. ఆ ఊళ్ళో 1 ఏడాది ఉండి 6000 వరహాలు పోగు చేశాను. అక్కడ భంగినపల్లిలో లాగే ఊళ్ళో వాళ్ళందరూ నన్ను దాటిపోనివ్వలేదు. ఎవరికీ తెలియకుండా ఊరు వదిలిపెట్టి భంగినపల్లి వెళ్ళి నా బాకీలు రెట్టింపు వడ్డీ ఇచ్చి తీర్చి వచ్చాను. ఆ తర్వాత ఈ ఊరు వచ్చాను. ఇప్పటికి 12,000 వరహాలు పోగు చేశాను. ఆ డబ్బు తీసుకుని వెళ్ళి చంద్రపురం వాళ్ళ బాకీలు తీర్చదలిచాను. అక్కడి నుంచి నా ఊరెళ్ళి లలితాంబిక అమ్మవారికి చెప్పి మీ కోరికలు తీర్చాలనుకున్నాను. ఇంతలో నీలయ్య వచ్చాడు. ఇది నా కథ అన్నాడు. నీలయ్య వెటకరంగా నవ్వి, అన్నీ దొంగ మాటలు. 12,000 వరహాలతో ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నావు. నేను రావడంతో నీ మోసం బయటపడింది అన్నాడు. తప్పు నీలయ్య. నిజానిజాలు నువ్వు కాదు, దైవం నిర్ణయించాలి. నేను మీ గ్రామస్తుల కోసం పోగు చేసిన డబ్బును స్వయంగా వచ్చి అందిస్తాను. అందరికీ అసలుకు రెట్టింపు ఇస్తాను, సరేనా అన్నాడు ఉప్పయ్య. ఆహా, ఆ తర్వాత ఇంకో గ్రామం వెళ్ళి 24,000 వరహాలు పోగు చేసి ఈ గ్రామస్తులకు ఇస్తావా? ఇలా ఎంతకాలం కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తావు? నిన్ను కారాగారంలో వేయించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు నీలయ్య కోపంగా. అప్పుడు గ్రామాధికారి కలగజేసుకుని, నీలయ్య,
నా గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంది. మేము మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఈ ఉప్పయ్య మంచివాడని నమ్ముతున్నాం. ఇతడికిచ్చిన డబ్బు గురించి మాకు చింత లేదు. బాకీ తీర్చాలని, ప్రతిఫలం ఇవ్వాలని అతడు తాపత్రయపడుతున్నాడు. ఇతడు మాకు బాకీ ఉన్నాడు అనుకుంటున్నాడేమో, కానీ మా అభిప్రాయంలో ఇతడు మాకు బాకీ లేడు. మీ గ్రామస్తుల బాకీ తీరగానే ఇతడిని విడిచిపెట్టు. అలా చేస్తే ఇతడు లలితాంబిక అమ్మవారిని దర్శించి మా గ్రామానికి ఉపకారం చేయగలుగుతాడు అన్నాడు. నీలయ్య కాదన్నట్టు తలాడించి, ఇతన్ని విడిచిపెడితే మరొక గ్రామానికి వెళ్ళి ఇలాగే పీడించడని నమ్మకం ఏమిటి? లలితాంబిక అమ్మవారి ద్వారా ఊరికి ఉపకారం చేయగలిగేవాడు తన బాకీలను తీర్చడానికి ఊరూరు తిరిగి ప్రజల సొమ్మును ఎందుకు దోచాలి అన్నాడు. గ్రామాధికారి నవ్వి, భంగినపల్లిని వదిలినప్పుడు ఇతడు నా గ్రామస్తులు బాకీ తీర్చమని బలవంత పెట్టారు. అందుకని ఇతడు మీ చంద్రపురం వచ్చాడు. అక్కడ మీరు బాకీలు తీర్చమని బలవంత పెట్టారు. అందుకని ఇతడు మా గ్రామం వచ్చాడు. మాకితడు తీర్చవలసిన బాకీలు లేవని అంటున్నాం. కాబట్టి ఇతడిక లలితాంబిక అమ్మవారి ఊరికి మాత్రమే వెళ్తాడు. తను చేసిన బాకీలను తానివ్వగలిగే ప్రతిఫలాన్ని తనే స్వయంగా సంపాదించి ఉప్పయ్య తన వల్ల కాని పనులను మాత్రమే లలితాంబిక అమ్మవారి వద్దకు వెళతాడు. ఇది మా నమ్మకం. మా నమ్మకం నిజం కాకపోయినా మేము ఏమాత్రం బాధపడం అన్నాడు నీలయ్యతో. ఉప్పయ్య గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలుపుకుని నీలయ్యతో బయలుదేరి వెళ్ళి చంద్రపురం చేరుకొని అక్కడ అందరి బాకీలకు అసలుకు రెట్టింపు చొప్పున తీర్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఉప్పాలపాడు గ్రామాధికారికి పండంటి మగబిడ్డ కలిగాడు. అందరి ఇళ్లలోనూ వారు కోరిన శుభాలు జరిగాయి. ఊరి బావుల్లో ఉప్పు నీరు మంచినీరుగా అయిపోయింది. ఉప్పాలపాడు గ్రామస్తులందరూ ఉప్పయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ రాజ్యమంతటా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎందరో గ్రామస్తులు ఉప్పయ్యకు స్వాగతం పలకాలని చూశారు. కానీ అతడి ఉనికి తెలియలేదు. స్వార్థం కొద్దీ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామని భంగినపల్లి, చంద్రాపురం గ్రామస్తులు ఇప్పటికీ విచారపడుతూ ఉంటారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.